వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవదత్త. 30వ రోజు పారాయణం. ఆ మహర్షి నహుషుని లాలించి, బాలక, ఇది అంతయు నిజమే. నారదుల వారు నీ తల్లిదండ్రులకు విషయమును తెలిపిన తర్వాత వారు తృప్తులై ఉన్నారు. నీవు విచారపడవలెదనను. వశిష్ఠ మహర్షి మంచి ముహూర్తము చూచి నహుషుణ్ణి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. హుండాసురుణ్ణి వధించి అశోక సుందరిని చేపట్టి విజయోత్సవముతో నీ తల్లిదండ్రులకు ఆనందమును శాంతిని చేకూర్చుము అని దీవించెను. అచ్చట గురుమూర్తికే కాక అనేక మంది మునులు మునిపత్నులు అందరికీ నమస్కరించి నహుషుడు ధనుర్బాణములను శస్త్రాస్త్రములను అమర్చుకొని నవనవోత్సాహముతో యుద్ధమునకు బయలుదేరెను. ఆకాశములో దేవదుందుబులు మ్రోగెను. పుష్పవర్షమును కురిపించి దేవతలు వారి శక్తులను కూడా అతనికి సంక్రమింపచేసిరి. దేవేంద్రుడు తన రథమును సారథితో సహా పంపి, రాజా, నీకు శుభము జయము కలుగుగాక. నా రథముపై అధిరోహించి యుద్ధము నర్చుము, జయమును పొందుమని దీవించెను. ఆ పైన అశోక సుందరిని వివాహమాడి సుఖించుమని ఆశీర్వదించెను. అటుపైన మహాశక్తివంతములైన ఆయుధములను అనుగ్రహించి ఆలింగనమునర్చుకొనగా నహుషుడు అతి బలోపేతుడై మహాశక్తిమంతుడై తేజోమూర్తి అయి గోచరించెను. మునులు దేవతల ఆశీర్వాదములు అందుకొని రథం ఆరోహించి ప్రచండ భానుని వలె ప్రకాశించెను. ఆ దివ్య రథము అతని సంకల్పానుసారంగా ఆకాశ మార్గాన క్షణములో హుండుని నగర ముఖద్వారమున నిలిచెను. ఆ రథము యొక్క ధ్వనిని వినుటతోడనే శివకన్య తన చెలికత్తె అయిన రంభను ఆ రాజకుమారుని వద్దకు పోయి తన బాధలను అతని కొరకు చేయి తపస్సును గూర్చి చెప్పి తనను పెండ్లాడి ఆ హుండ రాక్షసుని సంహరించమని చెప్పమని పంపినది. రంభ రాజకుమారుని కలిసి విషయమంతయు వివరించి ముందుగా శివకన్య చేపట్టమని ప్రోత్సహించినది. అతడు అంతయు విని, నీవు చెప్పునదంతయు నిజమే, నా కామయందు సద్భావమే కలదు, కానీ శత్రు సంహారము తర్వాతనే ఆమెను చేపట్టెదనని చెప్పుమని సమాధానమిచ్చి పంపెను. నహుషుడు రాక్షసరాజుని యుద్ధమునకు రమ్మని సూచనగా తన చేతిలోని శంఖమును పూరించెను. ఆ ధ్వని విని నగరవాసులందరూ కలవరపడిరి. రాజైన హుండ రాక్షసునికి గుండెలో అదురు కలిగెను. ఒక దూతను పిలిచి ఈ శబ్దం చేసినదెవరో చూచి రమ్మని పంపెను. ఆ దూత వచ్చి వచ్చినవాడు ఆ యువను రాజుకు దత్తుని వరముతో పుట్టినవాడట. వశిష్ఠుల వద్ద విద్యాభ్యాసమనర్చి మునులు దేవతల దీవెనలు అందుకొని దేవేంద్రుడి రథము పైన నిన్ను చంపుటకే వచ్చినాడట. అతనికి ఏ సైన్యమునూ లేదు. ఆ పైన రాక్షసరాజా, నీ ప్రతాపమును చూపి రాజ్యమును రక్షించుకోమని సలహా చెప్పెను. హుండు అదిరిపడెను. ఆ యువ కొడుకును ఆనాడే చంపితిని కదా అని తన రాణిని అడిగి, ఆ బాలుని ఏమి చేసితివి? వాడు నాకు మృత్యు అని ఆనాడు చెప్పి వానిని చంపి కూర వండమని చెప్పి తిని, ఏమి చేసితివని గద్దించి అడుగగా రాణి పనివారలకిచ్చినానని తెలిపెను. వారలను పిలిచి విచారించెను. వంటవాడు ఆ శిశువు మాయమయ్యెను. నీవు దండించదవను భయముతో లేడి మాంసము వండి పెట్టినానని చెప్పెను. హతవిధి, ఇప్పుడు అందరూ కలిసి నా ప్రాణముల మీదకు తెచ్చినారు. అందరినీ తిట్టి యుద్ధమునకు సన్నద్ధుడయ్యెను. ఈ శత్రువును యుద్ధములో ఓడించి చంపలేని భీరువు కాదు ఈ హుండు అనుకోగానే అశోక సుందరి శాపము, విద్యాధరులు చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చెను. అయినదేదో అయినది, ఒకవేళ యుద్ధములో చనిపోయినను కీర్తి దక్కును అని భావము కలిగెను. ఇంతకాలము ఎదురులేని పరిపాలన చేసి తృప్తి లేదా అని మానసమందున ప్రశ్నలు దయించెను. ఏది ఎట్లయినా కానిమ్మని రథమును అధిరోహించి యుద్ధ భూమికి వచ్చెను. అసుర సైన్యము నహుషుని చుట్టుముట్టగా అతడు ధనుష్టంకారము చేయగా ఆ ధ్వనికే అధిరిపడి ఒకరి మీద ఒకరు పడి వారి ఆయుధాలు వారికే తగిలి కొందరు చచ్చిరి, కొందరు పారిపోయిరి. నహుషుడు తన దివ్యాస్త్రములను సంధించి విడిచెను. ప్రళయకాల రుద్రుని వలె ఆ రాజకుమారుడు భాసిల్లుచుండగా హుండుడి గుండెలు అదిరి దిక్కుతోచక లేని ధైర్యము తెచ్చుకొని, ఓరి రాజాధమా, నిన్నిప్పుడే యమపురికి పంపెదను, కాచుకోమని గర్జించెను.
ఓరి రాక్షసాధమా, నిన్ను క్షణములో భస్మం చేసేదనని రాజకుమారుడు బాణవర్షమును కురిపించెను. ఒకరికొకరు మంత్ర తంత్ర ప్రయోగాలతో మాయమగుచు తిరిగి కనిపించుచు యుద్ధము చేయుచుండ దేవతలు పైనుండి చూచుచుండిరి. ఒకానొక సందర్భములో రాజకుమారుడు ఓడిపోయి చనిపోవునేమో అని అనుమానము కలిగి వారందరూ ఆలోచించి మునీశ్వరులను ప్రేరేపించగా వారు అదృశ్యముగా రాజకుమారుని చెవిలో వశిష్ఠ మహర్షిని తలచుకోమని బోధించిరి. అతడప్పుడు గురువైన వశిష్ఠుని తన యందు ఆవాహనమునరించుకొని బాణమును సంధించి హుండుడి ఎడమ చేతిని నరికివేసెను. తదుపరి రాక్షసుడు తప్పించుకొని ప్రయత్నం చేయుచుండగా ఇంద్రాస్త్రము ప్రయోగించి అతని వక్షస్థలమును భేదించెను. దేవదుందుబులు మ్రోగెను. దేవతలు పూల వర్షము కురిపించిరి. మిగిలిన రాక్షసులు పారిపోయిరి. అశోక సుందరి తన చెలికత్తెతో వచ్చి తనను పరిణయమాడమని కోరగా ఆ ఇరువురిని రథముపై ఎక్కించుకొని ఇప్పటి వరకు తల్లి తండ్రులు గురువులుగా తనను సాకి ఇంత వాడిగా చేసిన వశిష్ఠుల ఆశ్రమమునకు తీసుకొని వచ్చెను. గురుదేవులకు మ్రొక్కి విషయమంతయు వివరించెను. వశిష్ఠుడు మునులందరి సలహాలను పొంది శుభముహూర్తమును నిర్ణయించెను. నహుషునకు అశోక సుందరికిన్ను ఘనవైభవంతో వివాహము శాస్త్రోక్త విధిని జరిపించి కొన్ని రోజుల తర్వాత ఒకరోజు గురువు నహుషునితో, రాజకుమార, నీవు ఇక నీ రాజ్యమునకు దంపతి సమేతముగా పోయి నీ తల్లిదండ్రులకు ముదము కూర్చుము అని ఆదేశించెను. రాజకుమారుడు గురుబంధువులను వదిలిపోలేక మిక్కిలి విచారముతో వారికి వీడ్కోలు పలికెను. నహుషుడు తన రాజ్యమును చేరు లోపలనే ఆయువుకును భార్య ఇందుమతికిన్ని మేనకాను అప్సరస వారు వస్తున్నారన్న వార్త చెప్పి, మీ దుఃఖము తీరి సుఖపడు రోజులు వచ్చినవి. మీ పుత్రత్యాగము వలన దేవతలకు శత్రువైన హుండు మరణించెను. అపూర్వ సుందరి అయిన అశోక సుందరి అఖండ సౌశీల్యము కలిగిన వనిత మీకు కోడలైనది. వారు వచ్చులోపున నగరోత్సవము జరిపించమని ప్రబోధించినది. రాజు వెంటనే నగరమంతయు అలంకరించి స్వాగతము పలికి రాజకుమారుణ్ణి కోడలిని ఆశీర్వదించుటకు పురోహితులను ఏర్పరిచి ఉంచెను. మేళతాళములు భూనభోంతరాళములు దద్దరిల్లునట్లు మ్రోగుచుండ మంగళవాచకములతో అందరూ రాజకుమారునికి కోడలికి స్వాగతము పలికిరి. రాజుకే కాక నగరమంతటికి అపార సంతోషము కలిగెను అను వృత్తాంతమంతను వేణుడను వానికి విష్ణుమూర్తి వినిపించెను. దత్తాత్రేయుని లీలలు గ్రహించుటకు ఎవరి తరమూ కాదు అని చెప్పి అంతర్ధానమయ్యను. ఈ లీలలను తెలుపు కథ నాకు చాలా వింతగా తోచి పూర్తిగా వింటిని తండ్రి అని కపింజలుడు తండ్రి కుంజలునికి వినిపించెను. దీపక, దత్తాత్రేయ స్వామి లీలలకు అంతెక్కడగలదు, అవి నిత్య నూతనములు అని వేదధర్ముడు పలికిన దీపకుడు ఆ సద్గురునికి పాద నమస్కారములు చేసెను అని సూతుడు శౌనకాది మునులకు తెలిపెను. ఇది దశమాధ్యాయము సంపూర్ణం. ఇది శ్రీ దత్త కథా సుధారణం దత్త భాగవతం 30వ రోజు పారాయణం సంపూర్ణం.